ముందుగా శ్యామలాంబతనికి నాకు ఇద్దరు జ్ఞానాన్ని అందించిన నా గురువైనటువంటి బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ గారికి నా ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటూ ఈరోజు ఒక్కసారి అమ్మవారి గురించి మాట్లాడుతున్నాము. అంటే జగన్మాత గురించి మాట్లాడుతున్నాం. ఈ అనంత విశ్వానికి ఆదిదేవత అయినటువంటి జగన్మాత పరమేశ్వరి మహామాయ అంటారు ఆవిడ్ని. ఈ విశ్వం అంతా ఆమె స్ఫూర్తి, ఆమె ఉనికి వలన ఈ విశ్వం అంతా నడుస్తూ ఉన్నదన్నమాట. ఆమె శక్తితోనే. ఆమె అవతారాలు ఎన్నో. కాళీ అవతారం, దుర్గా అవతారం, మన పార్వతి అవతారం, మన దక్షిణ సతీ, మహాలక్ష్మి, సరస్వతి. మహామాయ నుంచి సరస్వతి చరిత్రలో కూడా నేను చెప్పాను. మహామాయ నుంచి సరస్వతి దేవి కూడా ఉద్భవించింది. మన సీతాదేవి, రాధాదేవి అందరూ కూడా ఆమె అంశాలే. ఆమె నుంచి ఉద్భవించిన వాళ్ళే వాళ్ళందరూ కూడా. అలాగే మనం దుర్గాదేవి ప్రముఖమైన, మన దసరా నవరాత్రులు కావని దేనికైనా మనం ఫస్ట్ దుర్గాదేవిని మనం పూజిస్తాము. సో ఈ దుర్గాదేవి అవతరణ ఎలా జరిగిందో ఒక్కసారి మనం ఈరోజు తెలుసుకుందాము. దుర్గాసురుడు అనే రాక్షసుడు మహాబలశాలి అనమాట. చాలా తపస్సు చేశాడు బ్రహ్మదేవుని కోసం. బ్రహ్మదేవుని తపస్సు చేసి వరం పొందాడు. రాక్షసుడికి వరం వచ్చిందంటే ఇంకా వాళ్ళ విజృంభణ స్టార్ట్ అయిపోతుంది. ఎక్కడ పడతారు? దేవలోకం మీద పడతారు. తిన్నంగా వెళ్ళి దేవలోకం పడి వేదాలన్నీ కూడా పట్టుకొని వెళ్ళిపోయాడు అతను. వేదాలు లేవు. ఎప్పుడు పూజలు లేవు, పునస్కారాలు లేవు, హోమాలు లేవు, తపస్సు లేదు, దానాలు లేవు. అన్నీ ఆగిపోయి. అన్నీ ఎప్పుడు ఆగిపోయాయో, ఈ హోమాలు యాగాలు చేస్తేనే మనకు వర్షాలు కురుస్తాయి. ఇవన్నీ ఎప్పుడు ఆగిపోయాయో 100 ఏళ్ళు వర్షాలు లేవు. వర్షం లేకుండా ఉండేసరికి ప్రజలందరికీ ఆహారం లేదు, నీరు లేదు, పంట లేదు. ఇంకా ఇవేమి ఎప్పుడు లేవో వాళ్ళు కరువు కాటకాల్లోనే పడిపోయి తిండి లేక మరణిస్తున్నారు. అందరూ మరణిస్తూ ఉన్నారు అందరూ. ఈ దేవతలకి ఏమీ లేదు, భూలోకంలో ఉన్న మానవులకి ఏమీ లేదు. ఎక్కడా నదులు లేవు, సముద్రాలతో సహా ఇంకిపోయాయి, బావులు ఇంకిపోయాయి, జలాలు ఇంకిపోయాయి, చెరువులు ఇంకిపోయాయి, అన్నీ ఇంకిపోయి ఏమీ లేవు. ఎక్కడా లేకపోయేసరికి ఈ దేవతలందరూ కూడా ఆ మహామాయ దగ్గరికి వెళ్ళారు, అమ్మవారి దగ్గరికి. అమ్మ, ప్రజలందరూ మరణిస్తున్నారు, ఆకలి దప్పులతో ఉన్నారు, తిండి లేదు, నీరు లేదు, నువ్వు ఎలా అయినా సరే మమ్మల్ని కాపాడాలి అని చెప్తే ఆమె అనంత కన్నులు, శరీరం నిండా కన్నులతో ఉన్న తన స్వరూపాన్ని వాళ్ళకి దర్శనమిచ్చింది. ఆ దర్శనమిచ్చి ఆ కన్నుల లోపల నుంచి సహస్రారంగా అశ్రు జలాన్ని పంపించింది బయటికి. ఆ జలం, ఈ సహస్రారంతో వచ్చిన జలంతోని నదులు, బావిలు, సరస్సులు అన్నీ నిండిపోయి, సముద్రాలతో సహా అన్నీ నిండిపోయి, మళ్ళీ పంటలు పండడము, చిగురించడం అన్నీ మొదలయ్యారు. మళ్ళీ ప్రజలకి ఆకలి దప్పుకులు అన్నీ తీరి సుఖ సంతోషంతో ఆమె అడిగింది, మీరు అన్నట్టుగానే మీకు అన్నీ అందించాను, ఇంకేం కావాలి మీకు అని అడిగితే, అమ్మ, అందరికీ ఆకలి దప్పులు తీర్చావు, బాగానే ఉంది, కానీ వేదాల్ని పట్టుకొని వెళ్ళిపోయాడు. మరి వేదాల్ని వెనక్కి తీసుకొచ్చి ఆ రాక్షసుణ్ణి సంహరించి వేదాల్ని ఉద్ధరించమ్మా అని చెప్పి అంటే, అలాగే తదాస్తు అని ఆమె వరం ఇచ్చింది. వీళ్ళందరూ ఎవరి ఇంటికి వాళ్ళు వెళ్ళిపోయారు. వెళ్ళిన తర్వాత ఈ విషయం తెలిసింది దుర్గాసురుడికి. ఈ విషయం తెలిసి తన సైన్యంతో, రాక్షస బలగంతో మళ్ళీ దండయాత్రకి బయలుదేరాడు దేవలోకం మీద. వెంటనే అమ్మవారు, శాంతి స్వరూపిణి అయిన అమ్మవారు వెంటనే తన శక్తితో, తన తేజోవంతమైన ఆ శక్తిని ఏం చేసిందంటే మొత్తం 4 వైపులా ప్రసరింపజేసి ఈ దేవలోకానికి 4 వైపులా ఒక గోడలాగా నిర్మించింది. వాళ్ళు లోపలికి రాకుండా అమ్మ బయట నిలబడి ఉన్నది. వీళ్ళు లక్షల్లో రాక్షస సైన్యం వచ్చేసారు. ఆమె శరీరంలోంచి కాళి, తార, భైరవి, భువనేశ్వరి, ధాత్రి, త్రిపుర సుందరి, మాతంగి, ఇలా ఎన్నో 10 అవతారాలు బయటికి అస్త్ర శస్త్రాలతో ఆమె లోపల నుంచి బయటకు వచ్చారు. ఇంతమంది మాతలు వచ్చారు. బయటకు వచ్చి అందరూ చూస్తుండగా ఈ మాతలందరూ ఒకే స్వరూపంగా మారి ఈ రాక్షస బలగాన్ని అంతా చీల్చి చెండాడేశారు. లక్షల్లో ఉన్న రాక్షసులందరినీ కూడా చీల్చి చెండాడారు. వాళ్ళు చెండాడిన తర్వాత అమ్మ దుర్గా అవతారంగా మారి ఆ దుర్గాసురుని తన త్రిశూలంతో
చంపింది, దుర్గాసురుని చంపింది కాబట్టే ఆమెని దుర్గాదేవి అని పిలుస్తారు. ఆమె ఆయన చంపి వేదాలను చెప్పించి వాటిని ఉద్ధరించి వాటికి ప్రధానులుగా దేవతలను చేసింది. అప్పటి నుంచి మళ్ళీ వేదాలు ఎప్పుడు వచ్చాయో మళ్ళీ హోమాలు, ఈ యజ్ఞాలు, తపస్సులు, పూజలు మళ్ళీ అన్నీ జరిగి మళ్ళీ సస్యశ్యామలము అయిపోయింది. సో అమ్మవారి రూపాలు ఎన్నో, రూపాలు అనేకం, నామాలు అనేకం, శక్తి ఒక్కటే, శక్తి ఒక్కటే. మనం చూడడంలో వేరు ఉంది కానీ శక్తి అంతా ఒకటే. ఆ శక్తి నుంచి వచ్చినవే ఈ గ్రామ దేవతలన్నీ కూడా. ఆ వేరు ఈ వేరు ఏమీ కాదు. ఈ గ్రామ దేవతల కింద ఎందుకు వచ్చారంటే దుష్టశక్తులు రాత్రిపూట ఊళ్ళో ప్రవేశించి గ్రామాన్ని ఇబ్బంది పెట్టేవి. అలాగే కలరా లాంటి అంటువ్యాధులు, కరువు కాటకాలు, ఇలాంటి ఈతి బాధలు ఎన్నో ఉండేవి. వీటి నుంచి కాపాడడానికి ప్రజలు అమ్మ గ్రామ దేవతగా వచ్చి ఆ ఊర్లోని కూర్చొని ఆ గ్రామాన్ని కాపాడుతూ ఉంటుంది. రాత్రి అంతా ఆమె తిరుగుతూనే ఉంటుంది. ఆ గ్రామం అంతా సరే తిరుగుతూ ఈ గ్రామాన్ని కాపాడుతూ ఉండే వాళ్ళే గ్రామ దేవతలు. అలా వచ్చిన వాళ్ళే వీళ్ళందరూ కూడా. సో రూపాలు వేరు అంటే మనం అక్కడికి వెళ్తే ఎక్కడ వెళ్ళినా శక్తి ఒకటేనమ్మా. ఏ దేవత అయినా ఒకటే, పేర్లే వేరు, రూపం వేరు, కానీ శక్తి అయితే ఒకటి. నువ్వు ఎవరిని పూజించినా ఎవరిని చేసినా అయితే మనం శక్తి ఒక్కటే. మనం అడగాల్సిందా ఒక్కటే. మనం ఇప్పుడు పసుపు కుంకాలు ఇచ్చాము, గ్రామ దేవతలు అందరికీ ఇచ్చాం కదా. ఎందుకు ఇచ్చాము అని అంటే శ్యామలాంబ తల్లి తరపున ఆ అమ్మవార్లకి వెళ్ళి అమ్మ మా శ్యామలాంబ తల్లి పండగ అవుతుంది, మీ అక్క చెల్లెళ్ళందరూ మా అమ్మవారి పండగకి వచ్చి ఆహ్వానం పలకడానికి వెళ్ళాం. మనం పసుపు కుంకుమ ఇచ్చి అమ్మవారి తరపున మేము తన భక్తులుగా నీ దగ్గరికి వస్తున్నాము, అమ్మవారి పండగకి మీరందరూ వచ్చి పండగ చల్లగా జరిగి విజయవంతం చెయ్యండి అమ్మ అని ఆహ్వానం పలకడానికి వెళ్ళి పసుపు కుంకుమ ఇచ్చి వచ్చాం. మనందరూ పసుపు కుంకుమ ఇవ్వడానికి కారణం అదే. ఇచ్చి వాళ్ళందరినీ ఆహ్వానం పలికి వచ్చాం మనము. సో ఇంతమంది అమ్మవార్లు మనకి ఉన్నారు. వీళ్ళందరూ కలిస్తే పండగ విజయవంతంగా అయిపోద్దా లేదా? అయిపోద్దండి, ఖచ్చితంగా అయిపోద్ది. ఎందుకంటే అందరూ చల్లని తల్లులే. ఈ గ్రామ దేవతల చరిత్రలు ఇవే. ఊరిని కాపాడడానికి వాళ్ళు ఉన్నారు. సో మన ఇంట్లో ఎప్పుడైనా శుభకార్యాలు అయ్యేటప్పుడు మన కుల దేవతలకి ఎలా ఇస్తామో మనం వెళ్ళి అలా గ్రామ దేవతకు కూడా మనం వెళ్ళి మన పసుపు కుంకాలు సమర్పించి ఆహ్వానం పలకాలి. మీ ఆశీస్సులు మాకు ఇవ్వండి. పిల్లలు చక్కగా ఇద్దరు దాంపత్యం అన్యోన్యంగా ఉండాలి, కుటుంబం బాగుండాలని అమ్మవారికి పసుపు కుంక ఇచ్చుకొని మనము ఆ చల్లని తల్లి ఆశీస్సులు పొందాలండి. అయితే ఈ శక్తే మన విశ్వశక్తి అండి. ధ్యానంలోకి వస్తే ఇవన్నీ వేరే. విశ్వశక్తి అని మనం అంటాం కదా, ఆ శక్తే అమ్మ. మనం శివుడికి శక్తిని ఇస్తుంది కూడా ఈ అమ్మేనండి. శివుడికి అంటే మనం కథలు చెప్తాం కదా, మూడో నేత్రం ఇచ్చింది అమ్మే ఇచ్చింది అంటే ఈ శక్తిని ఇస్తుందల్లా అమ్మే. మూడో నేత్రం అంటే ఏంటంటే జ్ఞాన నేత్రం, దివ్య నేత్రం. అది ఆ నేత్రాన్ని ఇచ్చింది ఆ తల్లే. ఆ నేత్రం ఇచ్చిందంటే శక్తిని ఇచ్చింది. ఆమె శక్తి ద్వారా శివుడు ఈరోజు ధ్యానంలో కూర్చొని సంపాదిస్తుందల్లా ఆ శక్తి. అమ్మ దగ్గర నుంచి శక్తి ఆయన సంపాదించి సృష్టి అంతా నడిపిస్తున్నాడండి ఆయన. మరి అలాగే మనం కూడా ఈ ధ్యానం చేసి ఆ విశ్వశక్తిని సంపాదించుకోవచ్చండి. మరి ఇద్దరిలో ఏ శక్తి అయితే మనల్ని నడిపిస్తుందో ఆ శక్తి మనం ధ్యానంలో అపారంగా సంపాదించుకోవచ్చు. నేను ఇదివరకు చెప్పా, శంకరాచార్యులు వారు శివుడు ఉన్నాడు కానీ శక్తి లేదని చెప్పారట. ఆయన శివుడు ఉన్నాడు శక్తి లేదు ఆయన అని చెప్తే వెంటనే అమ్మవారు ఏం చేశారంటే శక్తి లేదంటావా నువ్వు అని చెప్పి ఒకరోజు ఆయన నది స్నానంకు వెళ్ళారు. అది ఇంత లోతు కూడా లేదు. ఆయన దిగి స్నానం చేశారు. సూర్య నమస్కారాలు అన్నీ అయిపోయిన తర్వాత ఆయన బయటకు వస్తున్నప్పుడు ఇంత ఒట్టు ఉందో ఆయన ఎక్కలేకపోతున్నారు. ఏమంటే అమ్మవారు శక్తి లాగేసింది, శరీరంలోంచి శక్తి లాగేసింది. ఆయన గొట్ట ఎక్కలేకపోతున్నారు. ఒక 70 ఏళ్ళ అమ్మాయి ముసలావిళ్ళలాగా 70 ఏళ్ళ ముసలావిళ్ళలాగా అమ్మవారు వచ్చారండి. అమ్మవారు వచ్చి ఆమె చక్కగా లోపలికి దిగి మళ్ళీ గొట్టెక్కి అన్నది, ఏమి నాయన గొట్ట ఎక్కలేకపోతున్నావా అని అడిగారు. అమ్మ ఇందాక దిగినప్పుడు బాగానే ఉన్నాను, ఇప్పుడు ఎందుకో నాకు శక్తి రావట్లేదు అని అన్నారట. అదేంటి నాయన శక్తి లేదన్నావు కదా, శక్తి లేదన్నావు కదా. ఆయన కళ్ళు తెరిచారండి. అంటే శక్తి లేకపోతే ఈ శరీరం లేదండి. ఈ శరీరానికి శక్తి మనం ఆహారం అనుకుంటాం కాదు, విశ్వశక్తి అమ్మ నడిపిస్తుంది శరీరాన్ని. ఆమె ఇచ్చిన శక్తితోనే మనం నడుస్తాం. అందుకే రాత్రి అంతా నువ్వు గాఢ నిద్ర చెయ్యు, తెల్లవారు లేసాక ఆ శక్తి నువ్వు తిన్నా తినకపోయినా పని చేసేసుకుంటావు. ఆ శక్తి అంతా నిద్రలో నువ్వు సంపాదిస్తున్నావు, అదే విశ్వశక్తి. ఆ శక్తే నువ్వు ధ్యానంలోని అరగంట కూర్చో,
గంట కూర్చో. నువ్వు ఎప్పుడైతే ఉన్నది సమాధి స్థితి అని ఒకటి ఉండదు, ఆ స్థితికి వెళ్ళి ఒక్క నిమిషం నువ్వు ఆగావా, చాలా అపారమైన శక్తి నీ లోపలికి వెళ్తుంది సహస్రారం ద్వారా. అదే నిన్ను నడిపిస్తుంది. నువ్వు అప్పుడు ఇంత తిన్నా చాలు. ఈ శరీరం నిలబెట్టడానికి తిండి, కానీ ఈ జీవుడిని నడిపించేది మాత్రం ఆ శక్తే. ఆత్మకి కావాల్సిందల్లా శక్తి, జ్ఞానం, శక్తి. ఆ జ్ఞానం శక్తి కావాలంటే నువ్వు ధ్యానమే చెయ్యాలి. ఎప్పుడైతే నువ్వు ధ్యానం చేస్తావో ఆ శక్తిని నీ లోపల నువ్వు నింపుకుంటావు. నువ్వు ధ్యానంకి వచ్చే ముందు రాకముందు చెక్ చేసుకోండి. ఎవరైనా ధ్యానంలోకి రాకముందు భయం, ఒక బాధ, దుఃఖం ఇవన్నీ లోపల ఉండేది. నేను ధ్యానంలోకి వచ్చాక చాలా ధైర్యంగా ఉందండి, నాకు దుఃఖం లేదండి, చాలా ఆనందంగా ఉన్నాను. ఎక్కడి నుంచి వస్తున్నాయి ఈ మార్పులు? నీ లోపల శక్తి ప్రవేశిస్తుంది. ఆ శక్తిని నువ్వు గుర్తిస్తున్నావు, నీ ఆత్మ తీసుకుంటుంది. ఆ శక్తి నేను నడిపిస్తుంది. అంతేగా, ఇదే శరీరం, ఇదే జీవుడు. అప్పుడు లేని ధైర్యం ఇప్పుడు ఎక్కడి నుంచి వస్తుంది? ఇప్పుడు ఎక్కడి నుంచి వస్తుంది? ఎందుకంటే అంతవరకు ఆత్మ నువ్వు పడుకుని పెట్టావు, దానికి తెలియకంట ఉంచావు, పడుకుంది. ఇప్పుడు అది మేల్కొంది, తన శక్తిని తను గుర్తించుకుంది. ఈ ఆత్మ ఎక్కడి నుంచి వచ్చిందండి? పరమాత్మ నుంచి వచ్చింది. అమ్మ శక్తి, నాన్న జీవుడు, అక్కడి నుంచి వచ్చిందే ఈ జీవాత్మ. మరి నీకు ఈ శరీరానికి తల్లిదండ్రి ఇద్దరు వాళ్ళే కదా. నువ్వు శక్తిని మర్చిపోతున్నావు, నీ తండ్రిని మర్చిపోతున్నావు, నీ తల్లిని మర్చిపోతున్నావు. ఈ శరీరం నేనని నువ్వు అనుకుంటున్నావు. ఎప్పుడైతే నేను ఒక ఆత్మ నువ్వు తెలుసుకుంటావో, నీ లోపల ఒక జీవుడు ఉన్నాడని తెలుసుకుంటావో, ఓ నా తండ్రి శివుడు, నా తల్లి పార్వతి, ఆ పరమాత్మ నా తల్లి, నా తండ్రి అని ఎప్పుడైతే తెలుసుకుంటా నీ శక్తి మేల్కొందని అర్థం. అప్పుడు నీ తల్లిదండ్రులు శక్తివంతులు అయినప్పుడు నువ్వు శక్తివంతుడు కాదా? నీలో ఉన్నది ఆ శక్తే. నీ శక్తిని నువ్వు మేల్కొల్పాలి బయటికి. ఎప్పుడు మేల్కొల్పావో 100 దుష్ట శక్తులు వచ్చినా నిన్నేమీ చేయలేవు, 100 ఆటంకాలు వచ్చినా నీ జీవితంలో నిన్నేమీ చేయలేవు. ఎందుకంటే నీలో నిరుత్సాహం పోతుంది, దుఃఖం పోతుంది, అన్నీ పోతాయి, ధైర్యం వచ్చేస్తుంది. ఏది జరిగినా మన మంచికే, ఏది జరిగినా మన మంచికే. ఈరోజు పని జరగలేదా? ఎందుకు ఆపాడో భగవంతుడు? ఈరోజు పని జరగలేదు కదా, ఎందుకు ఆపాడో భగవంతుడు? రేపు మంచే జరుగుతుందేమో, ఇలాంటి ఆలోచనలు మనకు వచ్చేస్తాయండి. ఎన్ని అడ్డంకులు వచ్చినా ఆనందంగా స్వీకరిస్తాము. ఆ ధైర్యం మనకి రావాలి అని అంటే ధ్యానమే చెయ్యాలండి. ధ్యానం రాక్షసులందరూ చేసిన తపస్సే కదా. తపస్సులో ఎంత శక్తి ఉంది, ఎన్ని వరాలు ఎలా పొందుతున్నారో ఆ తపస్సు చేసే కదా. మరి మనము అంటే దానికి ధ్యానానికి తపస్సు అప్పుడు, ఇప్పుడు ధ్యానం అంటే ధ్యానానికి ఎంత శక్తి ఉందండి. మరి అది మనం కూడా చెయ్యొచ్చు, వాళ్ళు ఎక్కువ, మనం తక్కువ. వాళ్ళు ఆత్మే, మనం కూడా ఆత్మే. వాళ్ళు ఆ శరీరాలు తీసుకున్నారు, మనం ఈ శరీరం తీసుకున్నాం. లోపల జీవుడు అయితే ఒక్కటే, తేడా అయితే లేదు. నువ్వు మరణించిన ఎవడు మరణించిన లోపల వచ్చే జీవ పదార్థం ఒక్కట్లాగే ఉంటుంది. ఆకారాలు వేరు, మగ, ఆడ, పొడవు, పొట్టి, నలుపు, తెలుపు, లావు, సన్నం. ఆకారాన్ని చూసుకుంటున్నావు నువ్వు. ఆకారం పక్కన పెట్టి నేను జీవుడు అని ఒక్కసారి చూడు, నీలో ఉన్న వీళ్ళందరూ జీవులు కనబడుతూనే ఉంటారు. ఆ చైతన్యం నీకు కనబడుతూ ఉంటుంది. అప్పుడు నీకు తెలుస్తుంది, ఓహో నేను జీవాత్మనా, అక్కడి నుంచి వచ్చానా, ఆ చైతన్యమే నేనా, అది తెలుసుకోవాలమ్మా. తెలియక ఈ కుటుంబం, ఈ సంసారంలో పడి బాధలు 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 బాధలు, ఎప్పుడు బాధలు దుఃఖాలే. సంతోషంగా ఉన్న వాళ్ళు చెయ్యొద్దండి, చూస్తాను. ఎందుకు లేరు? ఎందుకంటే నువ్వు స్వరూపాన్ని మర్చిపోయావుగా. నీ స్వరూపం ఆనంద స్వరూపం నీది. నీ స్వరూపాన్ని నువ్వు మర్చిపోయావు. ఎప్పుడైతే నీ స్వరూపాన్ని నువ్వు మర్చిపోయావో దుఃఖమే. నీ స్వరూపం ఏంటో నువ్వు తెలుసుకుంటే ఆనందమే. ఈ రెండిటి తెలుసుకోవాలంటే నువ్వు ధ్యానమే చెయ్యాలి. ధ్యానం ఎంత చేస్తూ 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 ఉంటే ఎరుక ఉంటుంది. నీకు రోజంతా ఎరుకుంటూనే ఉంటుంది, నేను జీవుడిని. ఆ ఎరుక మాత్రం పోగొట్టుకోకూడదు, ఆ ఎరుకతోనే ఉండాలి. ఆ ఎరుక ఎప్పుడు ఉంటుందో కర్మలు చేయకపోతే జన్మలు తగ్గుతూ వస్తాయి. ఆ తల్లిదండ్రుల నుంచి ఇక్కడికి వచ్చాం, మళ్ళీ అక్కడికి వెళ్ళిపోవాలా లేదా? భూమి అయితే మంది కాదుగా, పుడుతున్నాం, చేస్తున్నాంగా, వెళ్ళిపోతున్నాంగా, వస్తున్నాంగా. సో ఎక్కడికి వెళ్తున్నాము, ఎక్కడి నుంచి వస్తున్నాము? సో ఎక్కడి నుంచి వస్తున్నామో అక్కడికి వెళ్ళిపోవాలి. ఇక్కడ ఉంటావంటే మాత్రం ఉంచరు. నువ్వు ఉంటానన్నా ఈ శరీరం నిన్ను నిలపదు. ఎప్పుడో రోజు తోసొస్తుంది బయటికి నిన్ను. దాని శరీరం సహకరించిన తర్వాత మరి ఇంక జీవుడు బయటికి వెళ్ళిపోతే ఇది ఇక్కడే, మళ్ళీ నువ్వు పైకి వెళ్తావు. సో ఎక్కడి నుంచి వచ్చి అక్కడికి వెళ్ళాలి. ఎందుకు వచ్చావో తెలుసుకోవాలి, ఏం చేయడానికి వచ్చావో తెలుసుకోవాలి. నిన్ను నువ్వు ఉద్ధరించుకొని మళ్ళీ నువ్వు అక్కడికే వెళ్ళిపోవాలి. వెళ్ళాలి అని అంటే ధ్యానమే చెయ్యాలి.
నీ తండ్రిని చేరాలంటే ఏకైక నాకు ధ్యానం. తెలియక అతనిలోంచి విలువడి బయటకు వచ్చేసాం. మళ్ళీ అతన్ని చేరాలంటే ధ్యానం. ఆ ధ్యానం అనేది నువ్వు చేసి మోక్షాన్ని పొందాలి, ముక్తిని పొందాలి అని అంటే మాత్రం నువ్వు కఠిన సాధన చేస్తేనే వెళ్ళగలవు. భగవంతుని చేరడం అంత సులువేమి కాదు. ఇవన్నీ తాత్కాలిక ఆనందాన్ని ఇస్తాయి కానీ మోక్షాన్ని అయితే చూపించవు. ఆనందం, ఒక తృప్తి మనకి అంతే. తాత్కాలిక ఆనందం వేరు, శాశ్వత ఆనందం వేరు. నువ్వు శాశ్వత ఆనందాన్ని చేరుకోవాలంటే ధ్యానమే చెయ్యాలి. ఆ ధ్యానం చేసి 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 నిన్ను నువ్వు తెలుసుకొని నీ కర్మలు నువ్వు తగ్గించుకుంటేనే భగవంతుడిని చేరగలవు. ఏ తండ్రి దగ్గర నుంచి, ఏ తల్లి దగ్గర నుంచి నువ్వు వచ్చావో మళ్ళీ ఆ తల్లిదండ్రుల దగ్గరికి మనం వెళ్ళిపోవాలి. సో ఈ మానవుడు తను మర్చిపోతున్నాడు కాబట్టే గురువులు వచ్చి మనకి గుర్తు చేస్తున్నారు. గురువులు వచ్చి గుర్తు చేసినప్పుడు మనం వాళ్ళని పట్టుకొని ప్రయాణం మొదలు పెట్టాలి. ఇప్పుడు మొదలు పెడితే ఎప్పుడు మొదలు పెట్టగానే ఇదే ఆఖరి జన్మ అంటే కఠిన సాధన చెయ్యాలి. నేను ఆఖరి జన్మే చేసుకుంటాను, నాకు చాలు వద్దనుకుంటే నువ్వు మిగతా అన్నీ విడిచిపెట్టేసి రోజుకి 24 గంటలు, 10 గంటలు, 18 గంటలు ధ్యానం చేస్తేనే చేయగలవు. లేదు గంట 2 గంటలు అంటే మళ్ళీ జన్మ వస్తూనే ఉంటాయి. కాకపోతే మనం తెలుసుకుంటున్నాం, ఈ మార్గంలో ఉంటున్నాం కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చేయాల్సిందల్లా కర్మలు తగ్గించుకోవాలి. అన్నిటికంటే పెద్ద కర్మ నోటుతో మాత్రం ఎవరిని ఏటన్నా అన్నిటికన్నా పెద్ద కర్మ అది. ఎందుకంటే ఇది కంట్రోల్లో ఉండదు, అస్సలు ఉండదు. ఏటి వస్తే అది గబగబా అనేస్తాము. అవతల వాళ్ళు ఏటనుకుంటారో ఏది అవన్నీ మనకు అనవసరం. కానీ ఏటంటున్నామో ఇక్కడికి తెలీదు. నువ్వు మరణించిన తరువాత నీ జీవాత్మ అక్కడికి వెళ్ళినప్పుడు నీ సినిమా నీకు చూపించినప్పుడు నీకు అర్థమవుతుంది ఎంత పెద్ద కర్మ చేస్తావో. ఈ జీవుడు నువ్వు ఒక మాట అరిసిన తర్వాత రోజంతా వాళ్ళు తలుచుకొని ఏడుస్తూ ఉంటే అప్పుడు జీవుడు అక్కడ కూర్చొని ఏడుస్తూ ఉంటాడు. ఇంత పని చేశానా నేను, ఒక మాట అనేసి నేను తృప్తి పడిపోయాను కానీ వాళ్ళు రోజంతా ఏడుస్తూ ఉన్నారే, ఎంత తప్పు చేశాను అని అప్పుడు తెలుస్తుంది. అందుకే మాటలో ఎవరిని అనకండి. ఎవరి కర్మ వాళ్ళదే అని మనం ఎందుకు అట్లా అంటగట్టుకోవాలి? తప్పు చేశారా వదిలేయండి. ఎందుకంటే వాళ్ళకి జ్ఞానం లేదు. ఎదుటి నుంచి తప్పు చేశాడు అనుకో, నీకుందగా జ్ఞానం, మనకిచ్చాడుగా భగవంతుడు అని అనుకోండి. సర్లే వాళ్ళకి తెలియక అనేసారు, వాళ్ళ కర్మ పోతారని ఒక మాట అనుకుంటే మనసు తృప్తి చెందేస్తుంది. నీవు అనుకోకన్నావా అది 10 సార్లు తెచ్చి పెడుతుంది. మళ్ళీ మన చేత వాళ్ళు కర్మ చేశారు, నీ చేత కూడా చేయిస్తుంది. ఇది మనసు చేసే మాయేటి. వాళ్ళంటే మళ్ళీ నువ్వు తిరగ అన్నావు, వాళ్ళు చేశారు, నువ్వు చేసావు, ఇద్దరు కర్మలు చేశారు. అదే నువ్వు అనకంటా ఉంటే వాళ్ళ అకౌంట్లో కర్మ, నీ అకౌంట్లో కర్మ ఉండదు. ఆ చిన్న జ్ఞానం తెలుసుకుంటే చాలు. చిన్నది అవి చిన్నవి తెలుసుకుంటే చాలు. ముందు కర్మలు తగ్గించేసుకుంటే జన్మలు తగ్గిపోయినట్టే. ఎందుకంటే ఆల్రెడీ తెచ్చాం మూట, ఎన్నోసార్లు చెప్తున్నాను, మూట తెచ్చాం. ఆ మూట కరగదీయాలి. గత జన్మల్లో చేశాంగా, ఆ మూట తెచ్చాంగా, దాన్ని కరగదీయట్లేదు, కొత్త మూట చేరుస్తున్నాము. ఇది పట్టుకెళ్ళి అక్కడ పెంచుతుంటే ఎప్పుడు కరుగుతుంది అది? సరే ఎన్ని జన్మలు ఎత్తుతామైతే ఈ జన్మలు ఇక్కడికి వస్తే మాయ. చూసా నీ చుట్టూ ఉన్నది మాయన, మీ కళ్ళకి కనబడింది. ఎంత శాశ్వతం అనుకుంటున్నారా? భూమండలం ఉంటుందని ఎన్ని గ్రహాలు వచ్చాయి పోయాయి, ఎన్నో అనంత కోటి గ్రహాలు ఉన్నాయి పోయాయి. మరి ఆ భూమి కూడా అలాగే ఉండిపోయినట్టే కదా. మరి నువ్వు ఎక్కడి నుంచి వచ్చినోడు అయితే నువ్వు శాశ్వతం. శరీరం అశాశ్వతం, చచ్చిపోద్ది, వెళ్ళిపోద్ది, మళ్ళీ వచ్చే జన్మిది. కానీ జీవుడు శాశ్వతం. జీవుడికి మరణం లేదు, పుట్టుక లేదు, చావు లేదు. వస్తున్నాడు, వాడు కార్యక్రమాలు చేస్తున్నాడు, వెళ్ళిపోతున్నాడు. శరీరానికే చావు. కాబట్టి జీవుడు దేనికి వస్తున్నాడో తెలుసుకోండి. రోజు ఇది చాలా అమ్మవారు ఉన్న చోటు. మీరందరూ కలిసి రోజు సాయంత్రం 1 అరగంట కూర్చొని ధ్యానం చేసుకోండి. శక్తి క్షేత్రం లాంటిది. ఎంత ఎనర్జీ ఉంటుంది అనుకున్నారు ఇలాంటి చోట. మీరందరూ కలిసి, మీ వీధి వాళ్ళందరూ ఇలా కలిసి 1 అరగంట కళ్ళు మూసుకొని ధ్యానం చేసుకుంటే మీకు ఎంత శక్తి ఉంటుందో మీకే తెలుస్తుంది. మీలో ఏం జరుగుతుంది, ఇక్కడ ఏం జరుగుతుంది, ఏమైనా కార్యక్రమాలు జరగాల్సి ఉంటే ఆ మాట అనుకొని చేసుకుంటే మంచిదండి. ఏదైనా సంకల్పమే పెట్టుకోండి. మన వాళ్ళకి కానీ ఏదైనా ఒక్క మాట మనకి ఏదైనా మంచిది. మన స్వలాభావానికి ఎప్పుడు కోరుకోకూడదండి. విశ్వానికి ఇప్పుడు ఇక్కడ ఏమైనా కార్యక్రమాలు అవసరం చేయాలి, అది అమ్మవారికి కళ్ళు మూసుకొని అడిగిసి ధ్యానం చెయ్యండి, ఆ పని అయిపోతుంది. విశ్వానికి సంబంధించింది ఏదైనా
సరే కళ్ళు మూసుకొని ధ్యానం చేసి, ఇప్పుడు మనం చేసిన సంకల్ప ధ్యానం అదే కదా, విశ్వం కోసం అడుగుతున్నాం, మన ఇంటి సొంతం కోసం కాదు కదా, ఊరందరిది అది. అందరూ పండగ బాగా చేసుకోవాలి, ఇంటికి వచ్చిన అతిథులందరూ కూడా ఆనందంగా వెళ్ళాలని ఒక సంకల్పం. ఆ సంకల్పంతోనే ఈ కార్యక్రమం మనం చేస్తున్నాం కాబట్టి ఇన్ని అద్భుతంగా మనకి జరుగుతున్నాయి. అలాగే ఏ సంకల్పమైనా మంచిది పెట్టుకోండి, అనుకోండి, ధ్యానం చేయండి అమ్మ. ధ్యానం చేస్తేనే నిన్ను నువ్వు ఉద్ధరించుకోగలవు. జై గురుదేవ్.